అందరు బాగున్నారా? నేను మీ శ్రీదేవి. అయితే నన్ను కొందరు అడిగారు, ఏంటి నువ్వు అత్త మాటలు ఆడవాళ్ళనే తగ్గుండమంటున్నావు, ఆడవాళ్ళనే ఎలా ఉండమంటున్నావు, ఆడవాళ్ళనే మొగోళ్ళని గౌరవించమంటున్నావు అని చెప్పానని అడుగుతున్నారు. నేను చెప్తాను దానికి. సీతామాతతో కనీసం చెప్పనైనా చెప్పకుండా శ్రీరామచంద్రమూర్తి అడవులను వదిలిపెట్టినప్పుడు సీతామాత డైరెక్టర్గా అయోధ్యకు వచ్చేసి రామాయ తండ్రిని అడగొచ్చు, ఏంటి స్వామి మీరు దిగమంటే నేను ఎట్లయినా దిగుతాను కదా, మీరు ఎందుకు నాకు ఒక ముక్క చెప్పలేదు అని అనొచ్చు. కానీ సీతామాత అన్నారా? అనలేదు. అయినా కానీ కూతురు పుట్టిందంటే సీతామాత పేరు పెట్టుకోవాలి అని చెప్పని అందరూ అనుకుంటారు. కొడుకు పుడితే శ్రీరామచంద్రమూర్తి పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే మన సాధ్వీతత్వం అనేది మనం నడిచేటటువంటి నడకలో, మాట్లాడేటటువంటి మాటల్లో అది ఉంటుంది. కన్నా తల్లి కూడా తన భర్తను ఒక మాట అనొద్దని సీతాదేవి చక్కటి మెసేజ్ ఇచ్చారు మనకి. అయితే నేను అలాగని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా భర్తలు తిడుతుంటే పడమని నేను చెప్పను, అలాగని తిరిగి తిట్టొద్దని అంటున్నాను, ఓపు వహించమంటున్నాను. తప్పకుండా మంచి రోజులు వస్తాయి, రాకుండా ఉండవు. నేను ఎంత కష్టపెట్టినా ఇది నన్ను తిరిగి ఒక మాట అంటలేదు అని చెప్పి ఎప్పుడో ఒకప్పుడు మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అయితే ఈలోపే మీరు ఎదురు తిరిగి వాళ్ళని మాటకు మాట అలాగా చేయొద్దు, అది కరెక్ట్ కాదు. సీతామాతను చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆవిడ అష్టైశ్వర్యాల్లో, భోగభాగ్యాల్లో అత్తగారి ముగ్గురు అత్తలు కూడా ఆవిడ తప్పుని మాట్లాడతారు. అలాంటి తల్లి పర్ణశాలలో ఆవిడ అరణ్యంలో అన్ని పాటలు పడతా కూడా పతిని దూషించలేదు. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆమె వంశ ఉద్ధరణ కోసమే ఆవిడ పాటుపడ్డారు. మనం సీతామాత నడిచినటువంటి దారిలో నడుద్దాం. కోసల రాజ్యంలో సీతామాత వంటి పతివ్రత శిరోమణి ఉందని నానాటికి గొప్పగానే ఎవరైనా చెప్పారు, కానీ ఎవరు తప్పుగా చెప్పలేదు. అలాగే మన వంశ వృద్ధి కోడలపైన ఆధారపడి ఉంటుందని మనం గుర్తెరుగుదాం, చక్కగా వర్తిద్దాం. సీతామాత నడిచిన త్రోవలో మనం నడుద్దాం. మనం నడిచినందుకు ఆ రామచంద్రమూర్తి మనసు కరిగి మన భర్తల మనసు ఖచ్చితంగా మారుస్తాడు. నా ఈ మాట మీకు నిజమని అనిపిస్తే కనుక హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.